గత 2-3 రోజుల నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల మీద, వారి అల్లుడు రాంకీ మీద కొన్ని ఛానల్స్ లో వచ్చినటువంటి ఆరోపణల్ని ఏ విధంగా చూడొచ్చు రాజు గారు? కామేష్ గారు, ఇక్కడ నేను కూడా వీడియో చూశాను. వాస్తవానికి మొదట ఈ పార్టీ కూటమి నాయకులే అవ్వచ్చు, ఇతర ప్రతిపక్షం అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మొదట రామ్కీని కేవలం రామకృష్ణ గారి అల్లుడు అనే చెప్తున్నారే తప్పితే ఆయన జనసేన పార్టీ ఇన్ఛార్జు అనేది, అంటే రామకృష్ణ గారు అల్లుడు కాబట్టి ఆయన ఉండకూడదని ఈ ఏదైతే సీనియర్ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆయన ఒక పార్టీ ఇన్ఛార్జు, ఆ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన తప్పకుండా నిర్ణయాలు అవి తీసుకుంటుంటారు. ఏదైతే ఎమ్మెల్యే గారికి ఉన్నారో మా పార్టీ నుంచి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చెప్తుంటారు. అది కామన్, ఏ పార్టీలోనైనా సరే ఒక పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారంటే. మరి అలా అనుకుంటే పేలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ తరపుని ఆయనకి ఏం కావాలన్నా ఏదైనా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి నాయకులకి పదవులు ఇప్పించుకునేటప్పుడు అప్పుడు రామకృష్ణ గారితో చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే మరి ఆ విధంగా చూస్తే పేలా గోవింద సత్యనారాయణ కూడా ఒక షాడో ఎమ్మెల్యే అనుకోవచ్చండి. ఇక్కడ రామ్కి షాడో ఎమ్మెల్యే అని చెప్పి ఏదైతే న్యూస్ లో ప్రచురించారో, మరి పేలా గోవింద సత్యనారాయణ కూడా మరి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూస్తే బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏదైతే ఉన్నారో పరమేశ్వరరావు గారు, ఆయన కూడా రామకృష్ణ గారికి ఏదైతే బీజేపీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు కావచ్చు, పదవులు ఇచ్చే విషయంలోనే ఆయన చెప్తుంటారు. లేదు అక్కడ ఏదైనా వర్క్లు అవి విషయంలో కూడా ఎమ్మెల్యేకి చెప్పడం జరుగుతుంటది. అలాంటప్పుడు ఆ పరమేశ్వరరావు గారు కూడా షాడో ఎమ్మెల్యే అవుతారా? వాళ్ళ పార్టీ అది బీజేపీ పార్టీ తరఫునే ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయన అధ్యక్షులు కాబట్టి, టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే, అలాగే ఒక చైర్మన్ కాబట్టి పేలా గోవింద సత్యనారాయణ గారు చెప్తారు. అదేవిధంగా రామ్కీ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన చెప్తారు. అంతేగాని ఇక్కడ ఆయన్ని మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే భీమశెట్టి రామకృష్ణరామ్కి కొనతాల అల్లుడుగా చూడకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చూస్తే ఈ ప్రాబ్లమే రాదండి. ఇటీవలే మీరు కూడా చూస్తుంటారు, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అయిన రామకృష్ణ గారి మీద, ఆయన అల్లుడైన రామ్కి మీద ఆరోపణలు చేస్తూ ఒక టీవీ ఛానల్లో కథనం రావడం జరిగింది. దాని మీద మీ స్పందన తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఆ వీడియోని నేను కూడా చూడడం జరిగింది. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందే వారు పూర్తిగా కార్యకర్తలతో మమేకం అయ్యి ఎన్నికల సమయంలో పనిచేశారు. అందువల్ల సహజంగానే ఎన్నికలు అయిన తర్వాత కూడా కార్యకర్తలందరూ కూడా రామ్కీ గారితో ఉన్న సాన్నిధ్యం కారణంగా ఆయన యొక్క సలహాలు తీసుకోవడానికి, ఆయన యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి వెళ్తూ ఉండవచ్చు. దాన్ని ఏదో ప్రత్యేకంగా ఒక అధికార కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేశారని భావించడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. కొనతాల రామకృష్ణ గారు సీనియర్ నాయకులు, వారికి ఉన్న అనుభవం ఈ జిల్లాలో ఎవరికీ లేదు. సుదీర్ఘ కాలం పాటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి శ్రీ కొనతాల రామకృష్ణ గారు. సో అటువంటి వారు ఈ యొక్క అవినీతికరమైనటువంటి కార్యకలాపాలు చేస్తారని ప్రజలు ఎవరు కూడా భావించడం లేదు. ఎవరి చేత చేయిస్తారని అంతకన్నా భావించరు. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులందరం కలిసి ఒకే మాట మీద రామకృష్ణ గారికి వెనుదనుగా మన అందరం నించొని, రామ్కీ గారు ఎలా అయితే మిగిలిన పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే తెలుగుదేశానికి కూడా ఈ ఇన్ఛార్జ్ ఉన్నారు, అదేవిధంగా రామ్కీ గారు కూడా జనసేన పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఆయన అనకాపల్లి అసెంబ్లీకి. ఆ పార్టీ నిర్ణయం చేసినప్పుడు వారితో చర్చించడంలో తప్పే ఉంది. వారు రామకృష్ణ గారు అల్లుడా కాదా అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ జనసేన పార్టీకి వారు ఇన్ఛార్జ్. మరి అటువంటి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సహజంగానే కార్యకర్తలందరూ, జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఆయన దగ్గరికి వెళ్తారు, కూటమి కార్యకర్తలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన సలహాలు సూచనలు తీసుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఈ రకమైనటువంటి నిందారోపణలు చేయడం అనేది సమంజసం కాదు. ఎన్నికల్లో ఏ రకంగా అయితే 3 పార్టీల కూటమి పెద్దలందరూ కలిసి పనిచేసామో, ఎన్నికల తర్వాత కూడా అందరము కలిసి పనిచేసి అటు కూటమి యొక్క ప్రతిష్టని పెంచడానికి రామకృష్ణ గారికి మనందరం కూడా వెన్నుదన్నుగా నిలవాలని, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అది తప్పుడు విధానం అని భావిస్తూ
దీనిని పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నానని తెలియజేస్తున్నాను. అయితే ఈ ఇష్యూని రేజ్ చేసింది దాడి వీరభద్రరావు గారు అనుకోవచ్చు అండి. ఆ మాట కూడా నేను ఎందుకు అంటున్నానంటే, నిన్ననే నూకాంబికా ట్రస్ట్ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను తన యొక్క మాటల్లో దాడి వీరభద్రరావు గారు ఈ విధంగా చేయిస్తున్నారని అన్నారు. అలా అనుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఎవరు చేయించారు ఎవరు చేయించలేదు అనేది అసలు మనం అది చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా రామ్కి అనేది ఎక్కడా కూడా నాకు తెలిసి ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఎటువంటి ఫ్రాడ్ చేయటం లేదు. అదేవిధంగా ఎలక్షన్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. అలాగని కార్యకర్తలు చెప్పడం ఏంటి, లీడర్స్ కూడా చెప్తున్నారు ఆయన అన్నీ కూడా పెయిర్గా ఉండాలి. ఇక్కడ మనం ఇంకో గమనించాలి ఏంటంటే, రామకృష్ణ గారికి ఒక క్లీన్ ఇమేజ్ ఉందండి. చాలాసార్లు మనం విన్నాం, అనకాపల్లి నుంచి అమెరికా వరకు అవినీతి మచ్చలేని నాయకుడు కొనతాల రామకృష్ణని స్వయంగా ఈ జగన్ గారి గవర్నమెంట్లో కూడా అందరి మీద ఆరోపణలు చేశారు. కానీ ఈయన ఏ పార్టీలోనున్నా సరే ఈయన మీద ఎవరైనా సరే రామకృష్ణ ఇలా అవినీతి చేశాడనే ఆరోపణ అయితే ఏమో మరి నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. అంత క్లీన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికి రామ్కి పూనుకుంటాడు అనేది మాత్రం అవాస్తవం. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకునేది అసలు ఈ ఆరోపణలకి ముఖ్య కారణం ఏంటంటే, క్వారీలు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ క్వారీలు ఏవైతే ఉన్నాయో రామ్కి ఎక్కువగా ఈ క్వారీల మీద ప్రతి నెల మామూలు వసూలు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఇక్కడ ఆ క్వారీలకు ఎందుకు ఆ ప్రధాన ఆరోపణ వచ్చిందంటే, ఇటీవలే రామకృష్ణ గారు ఈ క్వారీలు వల్ల ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లుతుంది, అక్కడ రోడ్లు ఏ విధంగా పాడైపోతున్నాయి, పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది, ఆ క్వారీలు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ కిడ్నీ సమస్యలు తదితరాలన్నీ ఏ విధంగా వస్తున్నాయి అన్న దాని మీద ఆయనకి గతం నుంచి కూడా ఆయనకి తెలుసు. చాలాసార్లు ఆ విలేజ్ని కూడా సందర్శించారు. ఇటీవల కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ విలేజ్లు వెళ్ళటం, అక్కడ రోడ్లు అయి పాడైపోవడము, ఇవన్నీ ఇమీడియట్లీగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిపించి అక్రమ క్వారీలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఇమీడియట్లీ నోటీసులు ఇప్పించడం జరిగింది. ఈ విషయాన్ని తొక్కుపెట్టేశారు అందరూ. ఆ తర్వాతే ఈ ఇష్యూ వచ్చిందండి. అఫ్కోర్స్ అప్పుడు అనుకోవచ్చు కదా, ఈ మైన్స్ ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే ఈ క్వారీలు నడుపుతున్నారో ఆ యజమానులు ఈ రాజకీయ నాయకులతో చెప్పి ఈ విధంగా కలిగించారని అనుకోవచ్చు కదా. ఇదే విషయం మీద నిన్న మీరు కూడా ఉన్నారు. నిన్న ఈవినింగ్ క్వారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీ ఎదురే కాల్ చేశాను, అవుట్ స్పీకర్ కూడా పెట్టాను. వాళ్ళెవరూ కూడా రామ్కి ఎప్పుడు కలవలేదండి, అటువంటి అసలు ఏమీ లేదని స్వయంగా వాళ్ళే చెప్పడం కూడా మీరు కూడా విన్నారు. యాక్చువల్గా ఈ క్వారీల మీద ఈ వచ్చినటువంటి తప్పుడు కథనమే అనుకోవాలి తప్పితే ఏమి లేదు. ఇక ఈ క్వారీల వల్ల అయితే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయాల్ని మీడియా కూడా బయట పెట్టకపోవడం అనేది దురదృష్టకరం. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, మైన్స్ వాళ్ళు మీడియాని కూడా మేనేజ్ చేస్తున్నారా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి అయితే ఇది వీరభద్రరావు గారికి సంబంధం లేదంటారా సార్? ఇది ఎవరికి సంబంధం ఉంది ఎవరికి సంబంధం లేదనేది మనం అది జడ్జిమెంట్ చేయలేమండి. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పారు ప్రధాన ఆరోపణ వీరభద్రరావు గారి మీద అయితే నిన్న నాగశ్రీని గారు కూడా చేశారు. అదైనా కావచ్చు. వాస్తవానికి సీనియర్ నాయకులు వీరభద్రరావు గారు కూడా టీడీపీ మీటింగ్లో రామ్కి మీద అల్లుడు గిల్లుడు ఎక్కువైపోతుందనే వ్యాఖ్యలు చేశారు. దానికోసం మన ఛానల్లో కూడా విషయం చెప్పాం. మరలా తిరిగి అదే విషయాన్ని కాస్త డోస్ పెంచి కొన్ని ఛానల్స్లో ప్రచారం చేశారు. దాన్ని మనం ఎలాగ చూడొచ్చు అంటే, అది మనం చూస్తున్నాం ఈ 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వీరభద్రరావు గారే ఇలా చేయిస్తున్నారు, ఆయన వాళ్ళ రామ్కి ఎదిగితే వాళ్ళ అబ్బాయిలకి ఎటువంటి భవిష్యత్తు ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేయిస్తున్నారు. ఆయన ఈ పార్టీలో కూడా ఉంటాడని కూడా చెప్పలేము. అలాగే గత ఎలక్షన్లో కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం తరపున కష్టపడిన దాఖలాలు లేవు. ఏదో అక్కడక్కడ రత్నాకర్ తిరిగారే తప్ప మిగతా ఎవరు కూడా పాలు పంచుకోలేదు ఎలక్షన్లో అనేది కూడా కొందరు ఏదైతే రామ్కి మీద ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి, రామకృష్ణ గారి మీద ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి
ఈ సోషల్ మీడియాలో జనసేన పార్టీ అవ్వచ్చు, రామకృష్ణ గారి అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. అవి కూడా మనం చూస్తున్నాం. దాన్ని మనం వీరభద్రరావు గారు చేశారని చెబుతున్నారు కానీ అఫ్కోర్స్ ఆయన చేసే ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అట్టి విధంగా ఆలోచించి ఆయన చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అని నేను అనను, కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొనతాల రామకృష్ణ గారికి అత్యంత సన్నిహితులు. సుమారు ఆయన రాజకీయ ప్రయాణంలో ముందు నుంచి కూడా ఆయనతో కలిసి ఉన్నటువంటి పీలా నాగశ్రేణి గారు ఇప్పుడు మన ఏబిఆర్ టీవీతో ఉన్నారు. నిన్న వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కొనతాల రామకృష్ణ గారి అల్లుడి పైన, రామ్కి గారి పైన, కొనతాల పైన, ఈ ఆరోపణల పైన మరి మన నాగశ్రేణి గారి స్పందన ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు కొంతమంది పనిగట్టుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి, ఎదుటివారి మీద బురద జల్లడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా దుర్మార్గమైనవి. ఇటువంటివి రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అనకాపల్లే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలోనే కొనతాలంటే ఒక బ్రాండ్ ఇమేజ్. ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న నేతగా, ప్రజాదరణ పొందిన నేతగా, ఆయన ఎంపీగా 2 సార్లు ఎంపీగా చేసినప్పటి నుంచి ఈరోజు వరకు 3 దఫాలు 3 శాఖల మంత్రిగా చేసినా సరే ఆయన ఎప్పుడూ కూడా నిడారంభమైన జీవితం, మచ్చలేని నాయకుడని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఆయన ఎవరో ఆ పని కోసం వెళ్ళే వాళ్ళు కూడా లేరు. ఈరోజు ఏ పని కావాలని కానీ లేకపోతే ఏదైనా కాదు, దాన్ని ఆయన వారం లేక ఇటువంటి నిందలేస్తున్నారేమో అని చెప్పేసి మాకు తెలుస్తుంది. దీనివల్ల మేము వెనక్కి రావండి. రామ్కి గారిని ఇంకా పెద్ద నాయకుడిగా ఆయనే తీర్చిదిద్దుతున్నారు. ఆయన అయితే వాస్తవానికి అయితే రాజకీయాల్లోకి రావడం కానీ లేకపోతే రాజకీయాల్లో పాల్గొనడం కానీ ఏమి లేదండి. ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. ఆయన బ్రహ్మాండమైన వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు అయితే మనం ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి ఆ రోజు ఎలక్షన్లో ఓట్లు అడిగామో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాలాంటి కార్యకర్తగా ఉంటుంది. అలాంటిది ఆయనకి ఎందుకు ఉండదండి? ఆయన ఆ రోజు ఎన్నికల్లో ఎంతోమందిని కలిసి ఎంతోమందికి ఎన్నో హామీలు ఇచ్చుంటారు. మీకు ఈ కార్యక్రమం చేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం, మీరు రామకృష్ణ గారికి ఓటేయండి, మేము చేస్తాం మీ కార్యక్రమాన్ని, మీకు సర్వీస్ చేస్తామని. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన 11 గంటల వరకు అనకాపల్లిలో ఉండి ప్రజలు ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే ఆయన సానుకూలంగా స్పందించి వాళ్ళ స్పాట్లోనే ఏ కార్యక్రమం అయినా వాళ్ళు చేసి సభాష్ అనిపించుకుంటున్నారు ప్రజల దగ్గర. అలాంటివన్నీ చూసి వీళ్ళ తాలూకా దీన్ని ఎక్కడైతే వీళ్ళు ఉనికి కోల్పోతారో మా పిల్లల్లో మేము కూడాను అని చెప్పి ఆయన ముందుగానే ముందు కాళ్ళకు బంధాలు వేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళని దూరం చేస్తే ఆటోమేటిక్గా రాజకీయాలకు దూరం చేసేస్తే వీళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళ చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. మేము ఇంకా రెచ్చిపోయి పనిచేస్తాం ప్రజల సేవ చేయడానికి. ఈ 5 సంవత్సరాలు కూడా ఆ రోజు ఏదైతే 2004 నుంచి 2009 వరకు అనకాపల్లి స్వర్ణయుగంగా రామకృష్ణ గారిని మనం చూసామో, మరో స్వర్ణయుగాన్ని ప్రజలు చూడబోతున్నారు. అనకాపల్లిలో ఎటువంటి అవినీతికి కానీ ఎటువంటి పైరివీలకు కానీ తావివ్వకుండా మేము ప్రజలకి నెక్స్ట్ అనకాపల్లి అభివృద్ధికి మేము ఎంత చేయాలో అంత చేస్తాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే రామ్కి గారిని కానీ రామకృష్ణ గారిని కానీ విమర్శించే హక్కు కానీ అదే అర్హత కానీ వీళ్ళకి లేదు. అనకాపల్లి ఎంపీ మీద ఆరోపణ చేసిన రోజునే అనకాపల్లి ఎమ్మెల్యే మీద మీడియాలో కథనం రావడం వైకాపా మైండ్ గేమ్లో ఒక భాగంగా అనుకోవచ్చా? ఏదైతే ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ ఉందో ఈ పార్టీ మైండ్ గేమ్ ఒకవేళ కానీ స్టార్ట్ చేసి ఉన్నదేమో. ఆ మైండ్ గేమ్ని ఇక్కడ మరి రామకృష్ణ అంటే చాలా సౌమ్యుడు, ఏ ఆరోపణ చేసినా సరే పట్టించుకోడు అనే ఆలోచనతో అనకాపల్లి నుంచే ఈ మైండ్ గేమ్ కానీ ఒకవేళ వైసీపీ ప్రారంభించిందేమో. దానిలో భాగంగా కూటమిలో ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉంటారో వాళ్ళ ద్వారా ఈ గేమ్ స్టార్ట్ చేసిందేమో కూడా, అది కూడా మనం ఊహించవచ్చు. పీలా గోవింద్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన్ని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేద్దామని కూడా చూశారు. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఆయనకే టికెట్ వస్తుందని భావించారు. రామకృష్ణ గారి వల్ల ఆయనకి టికెట్ కూడా రాకుండా అయిపోయిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక చైర్మన్ పదవి వచ్చినా సరే
ఆయనతో సమానంగా రామ్కీని కూడా చూస్తున్నారు, అందరూ కూడా రామ్కీకే వాల్యూ ఇస్తున్నారు, రామ్కీనే పిలుస్తున్నారు భావన ఆయనలో కూడా ఉండొచ్చు కదా. ఆయన కూడా ఒకవేళ కానీ ఏమైనా కానీ ఇటువంటి చేస్తున్నాడేమో అనే అనుమానం కూడా మరి ఎందుకు కలగడం లేదనేది కూడా ఆలోచించవలసిన విషయం. ఆయనే అని కాకుండా ఇంకా కూటమి ప్రభుత్వం అంటేనే 3 పార్టీల కలయిక, ఎవరైనా చేసి ఉండొచ్చు. ఇంకా మీరు గమనిస్తే వాస్తవానికి రామకృష్ణ గారు చాలా సున్నిత మనస్కుడు, అది మనందరికీ కూడా అందరికీ మొత్తం తెలిసిన విషయమే. తత్కారణంగానే ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసి వాళ్ళని రామకృష్ణకు దూరంగా పంపించే వ్యవహారం అయితే చేయగలిగారు. ఇక ఒకవేళ ఇప్పుడు అదే విధమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు అల్లుడి మీద కూడా చేస్తున్నారంటే రామకృష్ణ గారు అల్లుడిని కూడా తప్పించి పక్కన పెట్టేస్తారా ఏంటా అనే ఆలోచనతో చేస్తున్నారా, అలాగానే ఆలోచించవచ్చు. లేదనుకుంటే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని తప్పించేసి వేరే వాళ్ళు ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో. ఒకవేళ ఆ పార్టీలోనే ఎవరైనా ఇటువంటి కుట్రలు చేస్తున్నారనే కోణం కూడా మనం ఈ విధంగా చేసి ఉండొచ్చు అని కూడా మనం భావించాలి. ఇక్కడ ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం సార్, రామకృష్ణ అనే వ్యక్తి ఒక క్లీన్ చీట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అది ప్రతిపక్షం కూడా చెప్తుంది. ప్రతిపక్షం కూడా ఆయన మీద ఆరోపణ చేసే ఎటువంటి ఆస్కారం అయితే ఉండదు సార్. ఇక రామ్కి అనే వ్యక్తి కూడా రామకృష్ణ గారి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్పితే ఆయన కూడా ఇటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చాయో అటువంటి పనులు చేసే వ్యక్తి కాదని మనకి ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే రామ్కి కోసం క్లియర్ గా ఎలక్షన్ టైంలో ఎవరెవరైతే కష్టపడ్డారో ఆ లీడర్లందరికీ కూడా ఆయన చక్కని గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి కింది క్యాడర్కి పదవులు ఇచ్చిన పరిస్థితి అయితే మనం స్వయంగా చూడడం కూడా మనం జరిగింది. ఇంకా అదొకటి చాలు. ఆయన మనస్తత్వం ఏంటి అనేది కష్టపడే వాళ్ళకి తప్పకుండా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది నచ్చక సీనియర్ నాయకుడిని నాకు ఇవ్వలేదు, కింద స్థాయి నాకంట కిందోడికి ఇచ్చాడనే భావంతో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా కినుక వహించి ఏదైనా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదండి. మరి వాస్తవానికైతే నాకు ఉన్న అవగాహన అయితే ఎవరో అయితే మాత్రం రామకృష్ణ ఏంటి రామ్కీని ఏంటి డౌన్ఫాల్ చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుందనేది క్లియర్గా తేటతెల్లం అవుతుంది. అది దాడి వీరభద్రరావు చేస్తున్నారా, పీలా గోవింద్ సత్యనారాయణ చేస్తున్నారా, లేకపోతే కూటమిలో ఉన్న సీనియర్ నాయకులు చేస్తున్నారా, లేకపోతే పదవులు దక్కని వారు చేస్తుందా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. ఇంకొక విషయం కూడా గమనించాలండి, ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే ముందు రామకృష్ణ గారికి జనసేన పార్టీ నుంచి టికెట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా మొత్తం వ్యవహారాలన్నీ కూడా రామ్కే చూసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఎవరు కూడా మీ అల్లుడికి ఎందుకు ఇలా చేస్తున్నారు, అలాగనే ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయి కూటమిలో ఏ పార్టీ నాయకుడు కూడా ఆ రోజు ఇష్యూ అది రాలా. ఈ రోజు ఏంటంటే అధికారం కోసం అంతా రామకృష్ణ గారు ఆయన అల్లుడు చూసుకోవడం ఏంటి, మేమే కదా అనే ఒక ఉంటుంది కదా జెల్సీ ఫీలింగ్, ఆ జెల్సీ ఫీలింగ్ మీద చేస్తున్నారు. కానీ రామ్కి ఆ రోజు ఎంతో కష్టపడ్డారు, అన్ని చూసుకున్నారు కాబట్టి ఈ రోజు కూడా ఆయన ఆ పార్టీని నడిపించడంలో తప్పులేదు. ఇంకొక విషయం ఏంటంటే రామ్కి ఇందాక నేను చెప్పాను, ఆయన అల్లుడిగా చూస్తున్నారే కానీ ఇన్ఛార్జిగా కూడా చూడకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. ఇక ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు అల్లుడే వెనకాల నిలబడి ఇచ్చేసారు. ఇప్పుడు ఆరోపణ చేశాము అంటే దానికి కావలసినటువంటి ఆధారాలు చూపించాలి. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే రామకృష్ణ మీద రామ్కి మీద ఆ ఛానల్లో ఏదైతే ప్రచారం అయిందో దాని మీద పరువు నష్టం వేయొచ్చు, కానీ అలాంటి మనస్తత్వం కాదు అయింది. కుక్కలు మరుగుతుంటాయి, ఏనుగు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్న మనస్తత్వమే తప్ప ఆయన ఇలాంటి ఆరోపణలు పట్టించుకునేది అయితే ఉండదు. ఇంకో విషయం కూడా కావచ్చు, ఇక్కడ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి లీడర్స్ ఎక్కువైపోయారు అనకాపల్లి పరంగా. నాయకులు దగ్గర ఒక 4-5 టీడీపీలోనే నాయకులు ఉన్నారు, వాళ్ళకే సరైన పొత్తు కుదరని పరిస్థితి అవుతుంది. ఎన్టీ రామారావు గారు వర్ధంతి జరిగింది. ఈ టీడీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఒక్కసారిగా వచ్చి ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తే ఆ కార్యకర్తలందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవును. అదేం జరగలేదు.
ఏ నాయకుడికి మట్టుగా నాయకుడు వాళ్ళ వర్గంతో రావడం, పూలమాలలు వేయడం, అక్కడనే వాళ్ళు అర్పించడం, మళ్ళీ ఆ నాయకుడు పోయిన కొద్దిసేపటికి ఇంకొక నాయకుడు రావడం, ఆయన చేయడం, ఇదంతా ఎలా ఉందంటే కూటమిలో కుమ్ములాటలు అనేవి పక్కాగా ఉన్నాయి. ఆ విషయంలో ఆలోచిస్తే ఆ నాయకుల్లో ఎవరు ఏ పార్టీకి వెళ్ళిపోతారనేది కూడా తెలియదు. ఇక గతంలో నుంచి ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీడీపీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా ఈ మైండ్ గేమ్ ఏమైనా నడిపిస్తుందేమో ఒకవేళ అనేది కూడా ఒక కోణంలో మనం ఆలోచించవచ్చు. ఏది ఏమైనా సరే రామ్కి మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే ఆయన చక్కగా వర్క్ చేసుకుని వెళ్తున్నాడు, ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు, మేము వెనకబడిపోతున్నాము అనే ఏదైతే భావన కలుగుతుందో అప్పుడు ఆయన మీద ఆరోపణలు అనేవి మొదలు పెడతారు తప్పితే కానీ ముందుకి మనల్ని దాటిపోతున్నాడు అనుకున్నప్పుడు వెనకతలు అరుస్తూ ఉంటారు. ఇలాంటి పెద్ద పట్టించుకోనక్కర్లేదు. ఇందా నేను చెప్పాను ఏదైతే కుక్కలు అరుతుంటే ఏనుగు వెళ్ళిపోతుందని, ఆ భావనలోనే ఆయన వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఏ రాజకీయ నాయకుడికైనా సరే కావాల్సింది ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ కూడా ఎలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే పైకి వస్తారంటే భజన పరుడు దగ్గర నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకుంటే నిన్ను ఏదో ఉంటుంది కదా సార్ కామేష్ గారు, 9 రోజులు భజన చేస్తారు వినాయకుడికి, 9వ రోజు రాత్రి 10వ రోజుని తీసుకెళ్లి నీటిలో ముంచేస్తారు అన్నట్టుగా ఈ భజన పరులు తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకుంటే రాజకీయ నాయకుల పరిస్థితులు కూడా ఆ విధంగానే అయిపోద్ది. అది ఆల్రెడీ మనకి చాలా మంది రాజకీయ నాయకులు భజన పనులు విని ఏ విధంగా పోయారో కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మంచిది అనేది నేను అనుకుంటున్నాను. మరి ఏదేమైనా సరే మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.